నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలు ఎటువంటివి అనే దానిపై శ్రీలీల గారి స్పందన ఏంటనేది చూద్దాం. నమస్తే శ్రీలీల గారు. మనం చూసుకుంటే ఆర్కే రోజా గారు చాలా మాట్లాడుతున్నారు. అదిగాక ఏదైతే సింగేకి సంబంధించినటువంటి ఒక కార్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో ఇది ఖచ్చితంగా ఫేక్ వీడియో, ఇది డీప్ ఏ టెక్నాలజీతో చేసిన వీడియో, మేము షూటింగ్స్లో కూడా ఇదే వాడతామని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో విని దానికి మీ సమాధానం. డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చేయదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతాం. అయితే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తారు, వైసీపీ ఎప్పుడు చేయదంటారు. నిజంగా ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయలేదా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు డైవర్షన్ పాలిటిక్స్ చేశారంటే ఏం చెప్తారు? ఇక్కడ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఈవిడ చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా చూసుకుంటే అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ అవే కదా. వీళ్ళు అసలు ఏది చేయకుండా ఉన్నారు అట్లాంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మరి తండ్రి చావు దగ్గర నుంచి ఈ రోజున చూస్తే బాబాయిని వీళ్ళు ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు, మరి ఏ విధంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీళ్ళు అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా చేశారు, హౌస్ అరెస్టులు చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ రకరకాల కార్యక్రమాలు, అంటే ప్రజల్లో ఏ విధమైన భావాన్ని వీళ్ళు రేకెత్తించారనేది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున రోజా గారు కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే చాలా హాస్యాస్పదంగాను, అంటే వీళ్ళు ఏదో కొత్త మాటలు మాట్లాడుతున్నారే ఏంటిది అనే విధంగా ఉన్నాయి, అంటే అలానే కనిపిస్తున్నాయి. అయితే మనం చూసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారు, కానీ 2019 మార్చి 15వ తారీఖున జరిగినటువంటి ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు మనం చూసాం. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడారు, గుండెపోటు అన్నారు, లేదా రక్తపు వాంతులు అన్నారు. తర్వాత అది గొడ్డల పోటు కింద సాయంత్రానికి అంటే వైఎస్ సునీత గారు చూసి, ఆవిడ డాక్టర్ కాబట్టి గమనించి ఆ కట్లు విప్పి చుట్టినటువంటి ఒక అవన్నీ తీసి కుట్లు వేసినటువంటి చూసిన తర్వాత, సో దీన్ని ఏమంటారంటారు? మరి వీళ్ళు ఏదైతే మనం చూసాం 2019 ఎలక్షన్కి మరి ఎలాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికేసి, అంటే తల మీద గొడ్డలి దెబ్బలు ఏ విధంగా కొట్టారంటే లోపల ఉన్న అవయవాలు కూడా బయటకు వచ్చేంత దారుణంగా వీళ్ళు చిత్రహింసలకు గురి చేసి బెడ్రూమ్ నిండా బ్లడ్, మరి బాత్రూమ్ నిండా బ్లడ్, ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళటం, ఎంత చిత్రహింసలకు గురి చేసి ఎంత దారుణంగా వీళ్ళు చంపేసి మరి ప్రజల్లో ఎట్లాంటి దాన్ని క్రియేట్ చేశారు అనేది మనకు క్లియర్గా అర్థమైంది. అంటే ఒక పేపర్ని, ఒక ఛానల్ని వీళ్ళు చేతిలో పెట్టుకొని మరి ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకంటే, నారాసుర రక్త చరిత్ర అనేదాన్ని ఇచ్చారు. దాన్ని ఏమంటారు మరి రోజా గారు చెప్పాలి ఆ విషయాలకి. ఖచ్చితంగా ఆవిడ ఆన్సర్ చేయాల్సిన చాలా ఉన్నాయి ఇలాంటి చూసుకుంటూ ఉంటే. మరి ఈవిడ ఈ రోజున మాట్లాడుతున్న మాటలన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎవరు చేశారు, ప్రజలను ఎవరు ప్రలోభాలకు గురిపెట్టారు, ఏ విధంగా వాళ్ళని డైవర్ట్ చేశారు, మరి వీళ్ళు ఎలక్షన్ మూమెంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేశారనేది ప్రజలందరికీ తెలుసు. చూద్దాం. ఇంకా రోజా గారు చాలా మాట్లాడారు. ఇదే ఇష్యూ నేను క్లియర్ గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్ తో సహా చెప్పి ఆ కార్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? అది మనం చూసుకుంటే జూన్ 18వ తారీఖున ఏదైతే సింగయ్యకి సంబంధించినటువంటి ఒక కారు ఎక్కినటువంటి టైమింగ్ మనం చూసుకుంటే దాదాపు 10:30-11 గంటలకు అన్నట్టుగా ఒక టైమింగ్ అయితే వస్తుంది. అయితే అదే రోజు ఒక వెహికల్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి సంబంధం లేదు, ఇదేదో బయట వెహికల్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో అది తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీన్ని ఎస్పీ సతీష్ గారు నిర్ధారించారు, గుంటూరు ఎస్పీ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కూడా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేనటువంటి ఒక కాన్వాయ్ వెహికల్ అయితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు. ఫస్ట్ రెండోది వచ్చేసి, సరే అక్కడ ఏదైతే ఇచ్చినటువంటి ఒక వెహికల్ ఏదైతే ఉందో అది కూడా దేవినేని అవినాష్ సంబంధించిన ఒక అనుచరుడు అని చెప్పేసి పేరు వచ్చింది. 0001 అనేటువంటి ఒక వెహికల్ టాటా సఫారీ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ వాళ్ళ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అసలు ఆ కాన్వాయ్ తో సంబంధం లేకుండా ఆ కాన్వాయ్ దగ్గరలో ఎందుకు నడిపాడు అనేది ఇంకోటి. అంటే మనం సినిమాలో చూస్తుంటాం, ఏదైతే ఒక విలన్ కి సంబంధించి ఎవరైనా గుద్దితే వాళ్ళ కొడుకు గాని కూతురు గాని ఎమ్మటి ఇమీడియట్ గా దాని డ్రైవర్ వేరే ఎవరో తీసుకెళ్లి ఇంకొక చెప్పారు కదండి, సినిమా పక్కీలో మేము ఇలానే గ్రాఫిక్స్ చేస్తాం.
మరి ఆ గ్రాఫిక్ అక్కడ జరగలేదు, వీళ్ళ దగ్గరే జరిగింది. వీళ్ళే సినిమా పక్కీలో గుద్దిచ్చిన కారు వేరు, తొక్కిచ్చిన కారు వేరు, వీళ్ళు సరెండర్ చేసిన కారు వేరు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే జూన్ 18వ తారీఖుకి సంబంధించిన ఏదైతే ఒక కార్ సబ్మిట్ చేశారంటే ఖచ్చితంగా వైసీపీ నేతలేగా తీసుకెళ్లి అక్కడ కారు పెట్టింది, తనేగా వెళ్ళి లొంగిపోయింది. సో అక్కడ కూడా ఏం చేశారంటే వీళ్ళు అక్కడ కూడా డైవర్షన్, అంటే జగన్మోహన్ రెడ్డి కారు ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి కారు తొక్కలేదు, సో తీసుకెళ్లిపోయి పడేశారు పొదల్లో. తర్వాత చనిపోయిన తర్వాత ఎమ్మటి ఇప్పటిదాకా విజయవాడకు సంబంధించిన వరదలకి 1 కోటి రూపాయలు ఇవ్వలేదు, గతంలో హుదూద్ తుఫాన్కి 50 లక్షలు ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండా 10 లక్షలు ఇమీడియట్ గా అంబటి రాంబాబు పంపించేశాడు. సో దాంట్లో ఇంకో మాట మాట్లాడుతున్నారు, మా కార్యకర్త మా ఇష్టం అని చెప్పి. సో దీన్ని ఎలాగో నిజంగా దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ మీకు కనిపిస్తుందా లేదా? కారుని సరెండర్ చేయడం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తన కారు కింద తొక్కిచ్చి అవతలేసి వెళ్ళిపోయాడు, మరి వేరొకరిని పంపించి సరెండర్ చేశారు అక్కడ పోలీసుల దగ్గర. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా పట్టించుకోని వ్యక్తి. సొంత బాబాయ్ మరి మార్నింగ్ చనిపోతేనే ఈవినింగ్ వరకు ఈయన ప్రయాణిస్తూనే ఉన్నాడు. మరి ఇవన్నీ చూస్తుంటే ఎందుకు వీళ్ళు ఇంకొక వ్యక్తిని, దేవినేని అవినాష్ సంబంధించిన వ్యక్తిని మరి అక్కడికి పంపించారు, ఎందుకు అతను పోలీసుల దగ్గర సరెండర్ అయ్యి కారు నెంబర్తో సహా ఇచ్చి నేను ఇదిగో ఈ కారే తొక్కిచ్చిందని ఎందుకు చెప్పాడు, ఎందుకు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఇదిగో ఇది ఇలా నిజాలు మరి వాళ్లే వచ్చి ఒప్పుకున్నారు, మరి ఏం జరిగింది, అక్కడ ఉన్న జనాలు ఆ గందరగోళం ఎక్కువగా మరి జన సమూహం చేశారు కాబట్టి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఆ ఆదివారం రోజున ఏ వీడియో అయితే మరి సింగయ్య గొంతు మీద ఏ విధంగా రాసుకుంటూ పోయిన ఆ కారు చూస్తుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు అనేది తేలిపోయింది. మరి ఈ రోజున రోజా గారు ఏదో మాట్లాడుతున్నారు, మేము గ్రాఫిక్స్ చేస్తాము సినిమాల్లో సీరియల్స్లో, ఏదో గోడకు వచ్చి ఇలా గుద్దుకున్నట్లు మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా ఇలా అని చెప్పేసి. మరి కానీ ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే సినిమా పక్కీలో ఏదైతే ఒక గొప్పింటి అతను కూతురు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మరి ఇంటి పనివాడినో లేకపోతే వేరొకరినో డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఏ విధంగా వాళ్లే ఆ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మనం చాలా సినిమాల్లో చూసాం. మరి అలాంటి సినిమా పక్కీలో నడిచింది ఇది. మీరు అన్నట్లుగా గ్రాఫిక్ అయితే కాదమ్మా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారే తొక్కించి మీరే కావాలని ఒక సినిమా స్టోరీని అక్కడ క్రియేట్ చేశారనేది క్లియర్ గా అర్థమవుతున్న విషయం. చూద్దాం ఇంకేం మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పాయింట్ అన్నారు ఏంటంటే పోలీసుల దగ్గర లేని వీడియో వీళ్ళ దగ్గరకు ఎట్లా వచ్చిందని. అసలు పోలీసుల దగ్గర ఆ వీడియో ఉంటే ఈ వీళ్ళు చెప్పిన స్టోరీ వాళ్ళు విని ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు కాదు కదా. అదే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆ వీడియో ఉంటే రోజా గారు ఒకసారి ఆలోచించండి, మళ్ళీ మీరు పోలీసుల దగ్గర ఆ వీడియో ఉంటే మీరు ఎవరో ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తి చెప్పిన స్టోరీ విని ఆ కారు సరెండర్ చేసుకొని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి మరి ఆయనే స్వయంగా ఎస్పీ గారే మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఆ రోజులు లేవు. ఎవరు దాన్ని షూట్ చేశారు, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత అది బయటకు వచ్చింది కాబట్టి అప్పుడు సరైన అవగాహన వచ్చి కేసు మీద ఇదిగో అని చెప్పేసి దాని మీద ఇప్పటి వరకు కూడా మనం చూసాం ఎన్ని విధాలుగా దాన్ని వీళ్ళు మరి పోలీసులంతా ఎంక్వైరీ నడిచింది అనేది. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఎస్పీ సతీష్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇదే ఫైనల్ రిపోర్ట్ అని చెప్పాల, మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాథమిక ఆధారాలు బట్టి ఈ కార్ తీసుకొచ్చి సరెండర్ చేశారు కాబట్టి ఇది దేవినేని అవినాష్ సంబంధించినటువంటి ఒక అనుచరుడి కారు, అది టాటా సఫారీ 0001 కి సంబంధించిన నంబర్ అని చెప్పి కార్ నంబర్ చెప్పారు. పొన్నవాళ్ళు సుధాకర్ కూడా ఆ రోజు ఎందుకు ఒక మాట చెప్పారు, ఈ రోజు సరే అది తీసుకొచ్చిన తర్వాత ప్రాథమిక ఆధారాలు బట్టి నేను చెప్పానని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీ సతీష్ గారు. దీని తర్వాత మళ్ళీ ఏదైతే 22వ తారీఖును చూసుకునేసరికి అక్కడికైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రారుగా, లేదా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు రారుగా, అక్కడ పోలీసులు అయితే వీడియో తీయరుగా. నిజంగా పోలీసులు వీడియో తీస్తే అదే రోజు వాళ్ళు పెట్టేవాళ్ళుగా. వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలే, వైసీపీ సంబంధించిన కార్యకర్తలే అక్కడ జగన్ ని వీడియో తీసుకోవడానికి దగ్గరగా వెళ్ళి అనుకోకుండా ఈ వీడియో కూడా చిత్రీకరించారు. కానీ దీన్ని డీప్ ఏఐ సంబంధించినటువంటి ఫేక్ వీడియో అని చెప్పేసి రోజా గారు చెప్పడం ఇప్పుడు మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇంకా ఆవిడ ఏం మాట్లాడుతుంది, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడికి కుప్పంలో భజన చేసుకుంటూ తిరుపతిలో వదిలేయడం వల్ల 6 మంది చనిపోయారు. దానికి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలా వద్దా? సో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టు. అది ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గురించి కుప్పంలో పోలీసులు ఉన్నారు, తిరుపతిలో ఆ రోజు వైకుంఠ ఏకాదశి సంబంధించి అక్కడ తొక్కిసలాడి జరిగి చనిపోయింది, దానికి కూడా చంద్రబాబు నాయుడు కేసు పెడతారని. కానీ ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే అక్కడ
జగన్మోహన్ రెడ్డి సొంత తను ఉన్నటువంటి ఒక వెహికల్ కింద పడ్డాడు కాబట్టి జగన్ మీద A2 కింద కేసు పెట్టారు. కానీ తిరుపతిలో జరిగినటువంటి ఒక తొక్కిసలాటకు సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు కేసు పెడతారంటే కొంతమంది ఏపీ ప్రజలు అడుగుతున్నారు. మరి కరోనా టైంలో కొన్ని లక్షలాది మంది చచ్చిపోయారు, మరి అది జగన్ ఉన్నటువంటి ఒక టైంలో కాబట్టి ఆ కేసులన్నీ కూడా జగన్ మీద పెట్టాలంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అంతేనండి. ఇక్కడ ఒక విషయం, రోజా గారు పదే పదే కొత్త విషయాలు ఏదో చెప్దామనే ప్రయత్నంలో వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్లే బయట పెట్టుకునే విషయం మర్చిపోతున్నారు. ఈ రోజున ఈవిడ మాటలు వింటుంటే అసలు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్న అవాకు చవాకులు చూస్తూ ఉంటే తిరుపతిలో అనుకోని సంఘటన, అక్కడ ఒక దుర్ఘటనే జరిగింది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ, మరి ప్రజలు ఏ విధంగా మనం చూస్తుంటాం, ఎక్కడైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఎలా తొక్కిసలాట జరిగిద్ది, తోపులాట జరిగిద్ది, మరి అక్కడ వాళ్ళు కొంచెం విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు, కొంచెం ఎవరికి వాళ్లే ముందు వెళ్ళిపోదామనే ఆలోచనతో రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కానీ అక్కడ జరిగిన దానికి ఎవరు తప్పు అంటే ఆ రోజున చూసాం ఎన్ని విధాలుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్షమాపణ చెప్పి ప్రజలందరికీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కాబట్టి స్వయంగా ఆయనే అక్కడున్న హాస్పిటల్స్కి వెళ్ళి ఏ విధంగా పరామర్శించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అదే ఆయన కారు కింద చక్రాల కింద నలిగిపోతే మరి ఏం చేశాడు? ఈడ్చి చెట్ల పొదల్లో వేసి పరిగెత్తారు, వెళ్ళిపోయారు. అదే చేశారు కదండి. ఏం చేశారు? అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఇక్కడ మీరు చేసిన దానికి చాలా 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 తేడా ఉంది. మరి రోజా గారు ఒకసారి గమనించండి. ఏదో అనేస్తే దేనికో పోలిక పెడితే సరిపోతుంది, ప్రజలు నమ్మేస్తారు. నమ్మించడానికి మేము ఎన్ని రకాలుగా మాట్లాడటం అంటే మాత్రం అది కరెక్ట్ కాదనేది ఒకసారి తెలుసుకోవాలి. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాను. ఆ వీడియోలు బయటకు పెట్టి జగన్ గారు చేసిన తప్ప ఒప్పని చెప్పాలి. మీరు ఒక ఫేక్ 18వ తేదీ ఎందుకు ఎస్పీ గారు అంత అర్జెంట్ గా మా మీద ప్రేమతో పెట్టాడా ప్రెస్ మీట్? ఇప్పుడు మా మీద ప్రేమ ఉండదు కదా, వాళ్ళ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళకి. మీ మీద వీళ్ళ మీద ప్రేమ లేదు కానీ గారికి వస్తున్న జనాదరణ చూసి అలా కాదండి, వీళ్ళ మీద ప్రేమ లేదు కానీ మీరు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం ఆయన అక్కడ దాన్నే నిజం అనుకొని చెప్పి పెట్టాల్సిన పరిస్థితి. అప్పుడు మరి అంతే కదా, తీసుకువెళ్ళారు వీళ్ళే. ఎందుకంటే వాళ్ళే ఒక మాట మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తక్కువ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదో ఆపద జరగబోతుంది, నక్సలైట్లు ఏమన్నా ఏం చేయొచ్చు, టెర్రరిస్టులు ఏమన్నా సరే చేయొచ్చు, లేదా ఇంకెవరైనా సరే ఏదైనా చేయొచ్చు. సో జగన్ కి సంబంధించిన కాన్వాయ్ లో జరిగింది కాబట్టి వాస్తవంగా మాకు వచ్చిన రిపోర్ట్ ఇది, వాళ్ళు వచ్చి వెహికల్ సరెండర్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరో మీరు నేను వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ కి మనం తీసుకెళ్లి పెట్టాం కదా. సో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిది బండి అక్కడ పెట్టారని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? నిజంగా ఆ టాటా సఫారీకి అసలు నిజంగా యాక్సిడెంట్ అయినా అక్కడ తెలిసి ఉండొచ్చా? ఏమంటారు? ఖచ్చితంగా అన్నీ తెలిసే వీళ్ళు చేశారనేది క్లియర్, తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అక్కడ సరెండర్ చేసిన కారుకు కూడా వీళ్ళు రక్తపు మరకలు అంటించారనే విషయం కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ ఎస్పీ మా మనిషా మేము చెప్పినట్లు విన్నాడంటే ఆయన ప్రభుత్వం, ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు అంటే ఆ రోజున అతను వచ్చేసి మా కారే ఈ విధంగా జరగటానికి కారణం అన్నప్పుడు అక్కడ జరిగిన గందరగోళంలో ఒకవేళ అతను కూడా నమ్మి ఇదిగో ఇలా జరిగి ఉండిద్ది, మరి అందరూ కూడా ఆ కారు ఉందని అతనే స్వయంగా వచ్చి ఒప్పుకున్నాడు కాబట్టి దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అక్కడ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న కక్షపూరిత రాజకీయం అది స్పష్టంగా అందరికీ తెలుస్తోంది. ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్పీఏ ఒక మాట మారుస్తున్నాడు అంటే ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరూ అర్థం చేసుకోగలరు. సో ఈ రోజు పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఈ కక్ష సాధింపు చర్యల్లో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగస్వాములైతే రేపు పొద్దున రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీడియో అనేది ఫేక్ అంటారా ఒరిజినల్ అంటారా? అంటే మీ పార్టీ సైడ్ నుంచి దాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఫేక్ అని అనిపిస్తుంది, నాకు ఫేక్ అని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సో ఈరోజు ఈ వీడియో చేస్తాను కూడా గల కారణం ఏంటంటే ఇది ఫేకా కాదా అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అది జూలై 1వ తారీఖున అంటే రేపు దీన్ని పెట్టబోతున్నారు. సో హైకోర్టు సంబంధించి అది కాక జగన్ గారిని కూడా రేపు హైకోర్టుకి సంబంధించి విచారణ జరగబోతున్నారు సంగతి తెలుసు. ఇప్పటికీ కూడా ఆర్కే రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికీ దీన్ని ఫేక్ వీడియో అని చెప్పేసి ఎలా అనగలుగుతుంది? దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అంటున్నారు, ఎస్పీ మీద ఎంతో ఒత్తిడికి గురి చేశారు అని. అంటే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళు ఒత్తిడికి గురి చేసి పెట్టించారా? అంతే అనుకోవాలి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దేవినేని అవినాష్ అనుచరుడు వచ్చి ఆ కారు నేనే అతని మరి ఆ విధంగా యాక్సిడెంట్ అవడానికి కారణం అని సబ్మిట్ చేశాడు అంటే మరి అప్పుడు వీళ్ళు కూడా మరి ఎస్పీ గారిని ఒత్తిడికి గురి చేసి ఎలా అయినా సరే మీరు ఇలానే చెప్పండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టించారా? మరి ప్రజలు ఈ రోజున అదే అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఉందా రోజా గారి దగ్గర?
మరి అంతే కదండి. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తూ వీళ్ళ చీకటి బ్రతుకులు వీళ్ళే బయట పెట్టుకునే ప్రయత్నం అక్కడ జరిగింది. వాస్తవం ఈ రోజున ఈవిడ అడుగుతుంది మరి గ్రాఫిక్స్ అని. కాదు, అది ఏఐ కాదు, గ్రాఫిక్స్ కాదని ఫోరెన్సిక్ నివేదిక రేపొద్దున మరి తీసుకువెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయబోతుంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇలాంటి ప్రేలాపనలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారో ఒకే ఒక్క సమాధానం రేపొద్దున కోర్టులో రాబోతుంది వీళ్ళకి. సో ఇంకేం మాట్లాడదో చూద్దాం. రెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఎక్కడో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు నించున్నా కూడా ఆయన దిగి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలాంటిది ఒక మనిషి పడిపోతే తొక్కించుకొని పోయేంత మూర్ఖుడు కాదు, ఏమంటారు గుండె లేని వ్యక్తి కాదు. అది మన లోకేష్ గారు. యోగాలో స్టార్టింగ్ లో నడుస్తుంటే పక్కన తారక రత్న పడిపోయి చచ్చిపోతే కూడా ఏ విధంగా పట్టించుకోకుండా పోయడం మనం చూసాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు తన గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన వాళ్ళని మీకు నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాను, మీలో ఎనర్జీ ఎక్కువ ఉంది, మీరు అరవండి, కేకలేయండి, షట్లు చింపుకోండి, యాక్సిలేటర్ తో రైస్ చేసి ఇవి చేయండి అన్నాడు. ఆయన మాటలని ఇద్దరు చేసి ఇద్దరు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా పోలే. మరి వీళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళు వీళ్ళ వల్ల కదా చనిపోయారు, మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇక్కడ ఒక విషయం అది ఫేక్ వీడియోనే, ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే. సో ఇక్కడ మనం చూసుకుంటే నారా లోకేష్ గారు తారక రత్న గారు చనిపోతే దానికి సంబంధించి బాధ్యత తీసుకోకుండా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. తారక రత్న గారి ఫ్యామిలీ ఏమన్నా నారా లోకేష్ గారి మీద కేసు పెట్టిందా అండి? లేదు. అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన గేమ్ చేంజర్ సినిమా ఉంటుంది. అసలు గేమ్ చేంజర్ సినిమా పవన్ కళ్యాణ్ కానే కాదు. ఏ సినిమా గురించి మాట్లాడుతుందో కూడా తెలియకుండా వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఏమంటారు దాని కుతూహలం. అంటే మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడేయటం. అసలు ఆ సినిమా ఎవరు నటించారు, ఎవరు వ్యాఖ్యలు చేశారు, ఏం జరిగింది అనేది మర్చిపోయి కేవలం ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే నోటికి ఏదొస్తే అది ఇదేనో దాన్ని ఆపాదించేసి మాట్లాడేస్తే సరిపోయిద్ది అనేది క్లియర్ గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే నిజంగా పాలిటిక్స్ అనే దానికి వీళ్ళు పనికొస్తారా అనేది కూడా ఇక్కడ అర్థం లేకుండా ఉంది వీళ్ళ మాటలు. అదే మనం చూసుకుంటే అటు లోకేష్ గారికి సంబంధించి మాట్లాడుతుంది, కానీ లోకేష్ గారికి సంబంధించి తారక రత్న గారు కేసు పెట్టలేదు, లేదా పవన్ కళ్యాణ్ మీద ఏదో సినిమా పేరు ఏదో చెప్తుంది, కానీ ఆ ఇద్దరికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు కేసు పెట్టలేదు. కానీ ఇక్కడ సింగయ్యకి సంబంధించి వాళ్ళ వైఫ్ అయినటువంటి ఒక లూర్తు మేరీ గారు వచ్చి కేసు పెట్టినందుకు ఇప్పుడు తీసుకొచ్చారు. అదే ఇంత చాలా క్లారిటీగా తన టైర్ కింద ఏదైతే నలిగిపోతున్నటువంటి ఒక సింగయ్య తలకు సంబంధించిన వీడియో చాలా బయటపడిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎస్పీ గారి మీద తోస్తున్నారు. ఎస్పీ గారికి సంబంధించి గతంలో కూడా వీళ్ళు తీసుకెళ్లి పెట్టిన వెహికల్ కి ఖచ్చితంగా ఆ రోజు ప్రాథమిక ఆధారాలు బట్టి అని చెప్పారు, కానీ ఇదే ఫైనల్ డెసిషన్ కూడా చెప్పలేదు. సో దీనికి సంబంధించి ఈ రోజు ఇంకొక రిపోర్ట్ వచ్చిందండి. ఫోరెన్సిక్ సంబంధించి జూలై 1వ తారీఖున హైకోర్టుకి సమర్పించబోతున్నటువంటి నివేదిక ఏం చెప్తుంది, ఏంటి, నిజంగా అది జగన్ కారేనా కాదా, జగన్ కారే తొక్కిచ్చిందా, లేదా గతంలో మనం చూసినట్టు ఏదైతే ఎస్పీ ఇచ్చినటువంటి ఒక 0001 సంబంధించిన టాటా సఫారీ వెహికల్ అనేది ఒకసారి. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు చాలా క్లారిటీగా ఫోరెన్సిక్ ఏం సబ్మిట్ చేయబోతుంది హైకోర్టులో అనేది మనం చూస్తే ఇక్కడ తొక్కి చంపింది జగన్ కారే అని చెప్పి ఇచ్చేసారు. సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినలే. మరి మనం ఒరిజినలా కాదా అనేది అదేదో ఆర్కే రోజా గారు చెప్తేనో లేదా మరొకటి చెప్తేనే కాదు కదా, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ల్యాబ్స్ చెప్పాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది ఒరిజినల్ అని చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవు, ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే ఇక్కడెక్కడ కూడా మార్ఫింగ్ చేస్తున్నటువంటి, అంటే వాళ్ళు చాలా క్లారిటీగా చెక్ చేస్తారు ఇది మార్ఫింగ్ ఉందా లేదా అని చెప్పేసి. ఎంత ఏ టెక్నాలజీ ఏది వాడినా సరే ఫోరెన్సిక్ దగ్గర బయటపడిపోతుంది. సో ఫోరెన్సిక్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే ఇది మార్ఫింగ్ అనేది ఎక్కడా కూడా జరగలేదని చెప్తుంది. దీంతో జగన్ ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం. అంటే ఇప్పుడు ఒకసారి రోజా గారు కూడా వింటే ఇట్లాంటి చదివితే మరి ఏంటి నిజం ఏది అబద్ధం, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రజలకంటే ఒకసారి మరి దాని మీద వచ్చిన ఏదైతే విచారణకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానివ్వండి, మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళ మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, మరి ఎవరైతే పొన్నవోలు సుధాకర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో వాటన్నిటి కూడా ఒకసారి ఇవే సమాధానాలు. అంటే ఇక్కడ దీంతో రోజా చెంప చెల్లుమని చెప్పని అనుకోవచ్చు. ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకుంటే బాబు కల్పిత మరణం దృశ్యం అన్న రోత పత్రిక రాతలకు చెక్.
అదే అంటే ఇక్కడ బాబాయి మర్డర్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం రోత పత్రికలు ఏ విధంగా పిచ్చి రాతలు రాస్తున్నాయి అనేది. దానికి కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించి మేము రాసే ఈ తప్పుడు రాతలు, మేము చెప్పే ఈ తప్పుడు మాటలు గతంలో ఎన్నో 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 చూసాం, వాటిల్లో వాళ్ళు చేసే పనులే అవి కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ మాటలకి తాళం పడిద్దా అంటే పడదనేదే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే 1న జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ, అదే రోజున కోర్టుకు ఫారెన్సిక్ నివేదిక సమర్పణ. జగన్ కారుకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసేసారు. వాస్తవం చూసుకుంటే ఆ కార్ సరైన కండిషన్ లేదని చెప్పి అది కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కార్ ఏదైతే ఉందో 20వ తారీఖున ఆ కార్ స్వాధీనం చేసుకున్నారు, దానికి ఫిట్మెంట్ పరీక్షలు చేశారు. అది కూడా చాలా క్లారిటీగా కారు చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పి తేలింది. సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సాకులు చూపిస్తానికైతే ఆప్షన్ లేదు. సో జూలై 1వ తారీఖున ఏం జరగబోతుంది, హైకోర్టులో జగన్కి చుక్కెదురు కాబోతుందా, రోజా లాంటి వాళ్ళకి ఈ ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్ట్ మాత్రం చెంప చెల్లుమనిపించింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.